పర్వాలేదే, టైం లోపలే వచ్చారు. ఏవి బెయిల్ పేపర్స్? ఇన్స్పెక్టర్ గారు, అది మేము వెళ్ళేసరికి జడ్జి గారు కోర్టు నుంచి వెళ్ళిపోయారట. మళ్ళీ సోమవారం దాకా ఎలాంటి బెయిల్ దొరకదని కోర్టులో చెప్పారు. చా, ఉరుకుల మీద వస్తే బెయిల్ పేపర్స్ తెచ్చారనుకున్నా, హుసూరుమంటూ వచ్చారా? ఇన్స్పెక్టర్ గారు, దయచేసి పరిస్థితిని అర్థం చేసుకోండి. ఎలాగైనా రాధను వదిలిపెట్టండి. రాధా అని ఏకవచనంతో పిలుస్తున్నావు, నీకేమవుతుందేంటి? ఆయన కిషోర్ బాబు, డాక్టర్ గారు, మాకు బాగా కావాల్సిన ఆయన. అవును ఇన్స్పెక్టర్, సిటీలో ఎంతోమంది తెలిసిన వాళ్ళున్నా ప్రయోజనం లేకపోయింది. ప్లీజ్ అండర్స్టాండ్. నాకు అప్పర్ స్టాండ్ లేదు, అండర్ స్టాండు లేదు. నేను నిలబడేది రూల్స్ అనే స్టాండ్ మీద. దయచేసి అంత మాట అనకండి. నా చెల్లిని వదిలిపెట్టండి. సోమవారం పొద్దున్నే కోర్టు తెరవగానే జడ్జి గారి దగ్గర నుంచి బెయిల్ పేపర్స్ తెచ్చే బాధ్యత నాది. మీకు అంతగా కావాలంటే మినిస్టర్ గారు పిఏ నా ఫ్రెండ్, అతనితో మాట్లాడిస్తాను. ఇన్ఫ్లుయెన్సా? ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ సార్. ఈ ఇన్స్పెక్టర్ యూనిఫామ్ వేసుకున్నది రిక్వెస్ట్లకి బెండ్ అయిపోవడానికి, ఇన్ఫ్లుయెన్స్లకి ఈల్డ్ అయిపోవడానికి కాదు. అట్లీస్ట్ మీకెంత కావాలో చెప్తే. అంటే లంచం ఇస్తారా? అవుట్, గెట్ అవుట్. సార్, ఒక్కసారి దాని మొహం చూడండి సార్. మొహాలు చూసి అరెస్ట్ చేయాలంటే మర్డర్స్ చేసిన వాళ్ళు కూడా మునీశ్వరులాగానే నటిస్తారు, దందాలు చేసే ఆడవాళ్ళు కూడా దేవతల్లాగానే నటిస్తారు. వెళ్ళండి వెళ్ళండి. 5 అవ్వడానికి 1 నిమిషమే టైం ఉంది. అంటే దీని బతుకు ఈ 2 రోజులు జైలు గోడల మధ్యే. ఇక టైం అయిపోయింది, మీరు వెళ్ళండి. ఇన్స్పెక్టర్, ఇదిగో బెయిల్ పేపర్స్. జడ్జి గారింటికి వెళ్ళి తీసుకొచ్చాం. ఇంకా 5 క్షణాల టైం ఉంది ఇన్స్పెక్టర్. సో కానిస్టేబుల్, రామ్మా, జరిగిన అల్లరి చాలు. ఇకనైనా మన ఇంటికి వెళ్దాం. రాధా, నువ్వు మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళడమే అందరికీ మంచిది. వెళ్దాం పదమ్మా. గోపి గారు, పదండి వెళ్దాం. అమ్మా రాధా, నీ మాట కాదంటున్నందుకు క్షమించనయ్యా. నేను చచ్చిపోవాలి అనుకున్నప్పుడు నాకు ధైర్యం చెప్పింది గోపి గారు. నేను ఈ సమాజంలో తలెత్తుకోలేనప్పుడు నాకు అండగా నిలిచింది గోపి గారు. నేను అన్యాయంగా అరెస్ట్ అయితే ఇప్పుడు కూడా నన్ను విడిపించింది గోపి గారు. అందుకే
నేను గోపి గారింటికే వెళ్తాను. ఇలాంటిది మన కాలనీలో ఉంటే మన మగాళ్ళు సక్రమంగా కాపురాలు చేసినట్టే. అయినా పోలీసు వాళ్ళు ఎలా వదిలిపెట్టారు? ఏముంది, లంచాలకి ఏ పనైనా అవుతుంది. అవునులే, సిగ్గు విడిచిన ఆడదానికి ఎవడితో అయితే ఏంటి, ఎక్కడైతే ఏంటి. ఆగు. సార్, నువ్వేదో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నానంటే ఇల్లు అద్దెకిచ్చాను గాని ఇలాంటి బజారు దాన్ని తీసుకొస్తావనుకోలేదు. సార్, కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఇంకా నీకేంటయ్యా మర్యాద? నా ఇంట్లో దిగినప్పుడు ఏం చెప్పావు? ఒక్కడే ఉంటానన్నావు. మరి దీన్ని ఎప్పుడు తీసుకొచ్చావు? దుకాణం ఎప్పుడు తెరిపించావు? సార్ వద్దు. ఛ, నీతో ఇంకా మాటలేంటయ్యా? మర్యాదగా వెంటనే ఇల్లు ఖాళీ చేయి. ఆగాగు బాబు, ఏంటి ఇల్లు ఖాళీ చెయ్యాలా? ఎందుకంట? ఎందుకేంటి? ఇలాంటి నీతి లేని వాళ్ళు మా మధ్య ఉండడానికి వీల్లేదు. అవును, వీల్లేదు. సంసారాలు చేసుకునే వాళ్ళ మధ్య ఇలాంటి బజార్ వాళ్ళు ఉండటానికి వీల్లేదు. ఎవరు బజార్లో? మీరు ఆ అమ్మని ఏడిపించినది గొప్పోలా? మీరందరినీ కర్తవ్యంలో మా సంగతి ఎందుకు? ఈ కాలనీ పెద్దలుగా వాళ్ళు ఇక్కడ ఉండకూడదని తీర్మానించాం. అప్పుడే ఎవరా మీరెవరా తీర్మానం చేయడానికి? రాధమ్మ గురించి మీకేడు తెలుసని నోటికెట్టు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇంకేం తెలియాలి? పెళ్లి కాకుండానే ఇద్దరు సిగ్గు లేకుండా ఒక ఇంట్లో ఉంటున్నారు. చూడండి, తాళి కట్టించుకోకుండానే ఈవిడ గారు తల్లి కాబోతున్నారు. అందుకే నీతి జాతి లేని వాళ్ళని వెలేయాలి. ఏటయ్యా పెద్ద మనిషి, ఎలయ్యలా ఇంట్రెస్ట్ వంట నీ కూతురు ఓడుతోనో నేసిపోయి వారం రోజుల తర్వాత వచ్చింది. ఎందుకెళ్ళలేదు? ఏం తల్లా, ఈ కొడుకు పంతులు గారు అమ్మాయిని మానభంగం చేయకపోతే పోలీసులు తీసుకెళ్లి బొక్కలో వేసి కుల్ల పడవలా? మరి ఆయన తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో ఎట్ట పెట్టుకున్నా? ఈ సుబ్బులుగా నోరు తెరిసిందంటే నీది 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 మీ అందరి జాతకాలు నడి రోడ్డు మీద ఉంటాయి. గురివింద కింద తన నలుపెరగినట్టు నిందలేస్తున్నారా? నిందలో నరుకుతా. చల్ 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 వచ్చారు. వాళ్ళంటే ఈ కాలనీ వాళ్ళు భయపడి పారిపోయారు. నేను ఈ ఇంటి ఓనర్. అందుకే చేతులు జోడించి మరీ అడుగుతున్నాను సార్, ఒక 5 నిమిషాలు నేను చెప్పేది వినండి. అవును బాబు, సెట్ చేసే ముందు ఆలుగోడు కూడా వినాలి కదా. పెద్దోరు కొంచెం పెద్ద మనసు చేసుకొని వినండి బాబు. విన్నాక మీ ఇష్టం. ఏమిటి? ఈ రాధ ఎవరని కదూ అడిగారు, నాకేమవుతుందని కదూ అడిగారు. అలాగా, క్షమించండి. అందరిలాగే నేను పొరపాటు పడ్డాను. అంత మాట అనకండి సార్, సహృదయంతో మీరని అర్థం చేసుకుంటే అంతే చాలు. చూడమ్మా, నీ గురించి తప్పుగా విని నా మాటలతో అనవసరంగా నిన్ను బాధ పెట్టాను. సారీ అమ్మా. మనుషుల్లో మంచితనం ఇంకా పూర్తిగా చచ్చిపోలేదని మీలాంటి వాళ్ళ వల్లే. ఇట్స్ ఆల్ రైట్. గోపి, ఈ ఇంట్లో మీరు ఎన్నేళ్ళు ఉండాలనుకుంటే అన్నేళ్ళు ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. థ్యాంక్ యూ. దండాలు. ఎంతైనా పెద్దోళ్ళు పెద్ద మనసు ఉందని నిరూపించారయ్యా. చాలా సంతోషం అయ్యా. అయ్యా, ఆ షర్టు మడచిపోయినట్టుంది, ఒక్కసారి ఇవ్వండి, అలా రుద్దేసి ఇచ్చేస్తాను. అంతొద్దులేరా. కనిపెట్టేశాడు.
జేబులో ఏదో కాగితం ఉన్నట్లుందే. తడిచిపోయిందో ఏమిటో. కాగితం కాదు, విజిటింగ్ కార్డులా ఉందే. ఇది ఎంత ముఖ్యమైందో ఏమిటో. పిల్లాడు ప్యాంటు ఉతికే ముందు కనీసం చూడైనా చూడకపోతేనే. He's played across the line and he's out leg before. Well, that one he just played across the line. He was right in front of the stumps. That's pretty much మోహన్, straightforward for the umpire. బట్టలు తూతుంటే నీ ప్యాంట్ జేబులో ఈ కార్డు దొరికిందిరా. ఓ ఇదా, ప్యాంట్లో ఉందా? ఎక్కడ పెట్టానని రూమ్ అంతా వెతికాను. మొత్తానికి దొరికింది. ఆ విజిటింగ్ కార్డు ఎవరిదిరా? మొన్న రోజు సాయంత్రం బోర్ కొట్టి అలా వాకింగ్ వెళ్ళొస్తానని వెళ్ళానా? వెళ్ళావు. వెళితే ఆ రోజు పరిచయం అయ్యాడు ఈ ఫ్రెండ్. అమ్మో, పెద్దగాండమే గడిచింది. సమయానికి నువ్వు అతన్ని రక్షించకపోతే పాపం అతని భార్య ఎంత బాధపడేదో. అలా రక్షించినందుకే నాకు థ్యాంక్స్ చెప్పి తన విజిటింగ్ కార్డు నాకు ఇచ్చాడు ఆ ఫ్రెండ్. అసలు అప్పుడే ఇంటికి రమ్మన్నాడు. నేనే లేట్ అయితే నువ్వు అనవసరంగా కంగారు పడతావని మరోసారి వస్తానని చెప్పాను. ఏమైతేనే, మిలిటరీలో ఉన్నప్పుడు దేశాన్ని, రిటైర్ అయిపోయాక ఒక నిండు ప్రాణాన్ని కాపాడావన్నమాట. సరిగ్గా ఇదే మాట అన్నాడు ఆ ఫ్రెండ్ కూడా. ప్రాణదానం చేశానని, అదని ఇదని అబ్బో ఏవేవో చెప్పాడు. మొత్తానికి చాలా మంచి మనిషి, సరదా మనిషి కూడా. మరి అంత మంచి మనిషికి ఒక్కసారైనా ఫోన్ చేసావా లేదా? లేదమ్మా, చేద్దామనుకుంటేనే ఈ కార్డు ఎక్కడుందో కనిపించలేదు. ఇప్పుడు కనిపించిందిగా, ఫోన్ చేయి నాన్నా. సడన్ గా ఫోన్ చేస్తే సర్ప్రైజ్ అవుతాడేమో, చూద్దాం. ఈ ఫోన్ చేసే వాళ్ళకి వేళపాల లేదు. హలో, హలో, ఎవరండి? హలో, ఎవరండి? ఏం కావాలి? హలో, హలో, ఎవరండి? ఆనంద్ గారు ఉన్నారండి? ఇంట్లో లేరు. మీరెవరండి? నేను మిస్సెస్ ఆనంద్ అండి. మీరు? నా పేరు కెప్టెన్. ఫోన్ చేశానని చెప్పండి, ఈజీగా గుర్తుపడతారు. కెప్టెన్ అంటే ఆ రోజు మా వారిని కాపాడింది? ఆఫ్ కోర్స్ నేనే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఆల్ రైట్, ఉంటాను. ఈ గొంతును ఎక్కడో విన్నట్టుంది. ఎన్నో ఏళ్ల పరిచయం ఉన్న గొంతు, నాలో ఏదో తెలియని అలజడిని రేపుతున్న గొంతు. హలో, హలో, ఎవరండి? హలో,
ఫోన్ చేసి మాట్లాడరే. మోహన్, ఎవర్రా? మాట్లాడకుండానే అలా రిసీవర్ పట్టు కూర్చున్నావేంటి? ఆ గొంతు అచ్చు సంధ్య గొంతులో ఉందమ్మా. కానీ ఆవిడ సంధ్య కాదు, కానే కాదు. ఆ గొంతు మాత్రం అదే గవ్వలు శుతిమెత్తగా శబ్దించినట్టు, గాలి తాకిడికి వెదురు వేణువై మోగినట్టు, గుండె లోతులోంచి ఏవేవో జ్ఞాపకాల్ని తవ్వితీస్తున్నట్టు. భగవంతుడా, వీడికి ఎవరి గొంతు విన్నా సంచి గొంతులానే వినిపిస్తుంది కాబోలు. వాడు దొంగచాటుగా నీ గదిలో దూరాడు, బట్టలు విప్పి నీ పక్కన. నా దగ్గరకు వచ్చావనుకో, శ్రమ తక్కువ ఫలితం ఎక్కువ. చెప్పింది గుర్తుందిగా, అది కనీసం 2 రోజుల పాటైనా ఈ జైల్లో ఉండాలి. సంసారాలు చేసుకునే వాళ్ళ మధ్య ఇలాంటి బజార్ వాళ్ళు ఉండటానికి వీల్లేదు. నాకు బతకాలని లేదు గోపి గారు. నాకెందుకు ఇలా జరగాలి? నేనేం తప్పు చేశాను? నేనేం పాపం చేశాను? రాధా ప్లీజ్ ఊరుకో. నువ్వు ఏడిస్తే నాకు కూడా ఏడుపు వస్తుంది రాధా. అసలు ఈ మనుషులున్నారే వట్టి చుప్పరాతోళ్ళు, బుద్ధంటూ లేని అడ్డగాడిదలు. అందుకే వాళ్ళని మనం అస్సలు కేర్ చేయకూడదు. కరెక్ట్. నా బతుకు చూస్తే నీకు కూడా నవ్వులాటగా ఉందా? లాభం లేదురా బాబాయ్, ఫోన్ చెయ్యి. ఫోనా? ఎవరికిరా? ఎన్సీఎఫ్ వాళ్ళకి. ఎన్సీఎఫ్ అంటే ఎవర్రా? నేచురల్ కెలామిటీ ఫోర్స్. నేచురల్ కెలామిటీ? ఇంతకీ ఎవర్రా వాళ్ళు? అదేరా, వరదలు వచ్చినప్పుడు హెల్ప్ చేస్తారు చూడు వాళ్ళు. వరదలు వచ్చినప్పుడు రక్షించే వాళ్ళకి ఇప్పుడు ఫోన్ ఎందుకురా? ఒక బోటు. ఓ నీకు అర్థం కాదు కదా, ఓ పడవ తమ్మనే. పడవెందుకురా? నీళ్ళల్లో కొట్టుకుపోకుండా ఉండడానికి. నీళ్ళు ఎక్కడున్నాయి ఇక్కడ? కనపడలేదా నీకు? కనపడలేదు. అదిగా రాధమ్మ గారు పెడుతున్న కన్నీళ్లు. ఆ నీళ్ళని కారి కారి పెద్ద ముడుగైపోతాయి, గదులన్నీ నిండిపోతాయి, ఇల్లంతా నిండిపోతాయి, రోడ్లన్నీ మునిగిపోతాయి. హుస్సేన్ సాగర్ పొంగి సునామీ వచ్చిందనుకుని అందరూ పారిపోతారు, నేను ఒక్కడే మిగిలిపోతాను రా. అయ్యో పాపం, ఎందుకంట? కోతి నిన్ను నాకు ఈత రాదు కదరా. ఇదంతా అనవసరం. ఏడు పాపుతా, బోర్డు తెమ్మంటదా అడుగు. అక్కర్లేదులే. రాధ నవ్వింది, బోర్డు క్యాన్సిల్. క్యాన్సిల్ గా నోర్మి. చూసావు రాధా, ఇంతకు ముందు ఏడుస్తున్నావు, ఇప్పుడు నవ్వుతున్నావు. దిస్ ఇస్ లైఫ్, దిస్ ఇస్ ద రిథమ్ ఆఫ్ ద లైఫ్. లైఫ్ లైఫ్ లైఫ్. గోపి గారు, మిమ్మల్ని చూస్తుంటే, మీ మాటలు వింటుంటే బతకాలనిపిస్తుంది. కానీ ఈ మనుషుల్ని చూస్తే ఏంటి? డోంట్ ఫియర్, ఐ యామ్ హియర్. అవును రాధా, ఈ మనుషులు వీధి కుక్కలాంటి వాళ్ళు. మనం పారిపోయినంతకాలం వెంటబడి తరుగుతూనే ఉంటారు. నిలబడి తిరగబడ్డావో వాళ్లే పారిపోతారు. అందుకే నీకు తోడుగా నేనుంటాను.
మీ పేరు? మిస్సెస్ ఆనంద్. ఉంటాను. ఒక్క మాట. ఏంటి అసలు నువ్వు అనేది? మాట్లాడకండి మరి. మీ డైలాగే. నేనేం చెప్తున్నానో మీకు నిజంగా తెలీదా? నేనే తప్పు చేయలేదని ధైర్యంగా మీ కళ్ళలోకి చూస్తూ చెప్పగలను. అదే పని మీరు చేయగలరా?